వెల్కమ్ టు నేత్రాస్ లెన్స్. ఇది ఏ సినిమా కథో కాదు, కల్పిత గాథ అంతకంటే కాదు. మన దేశ మేధో సంపత్తికి మూలమైన కీలక శాస్త్రవేత్తలను టార్గెట్ చేస్తున్న ఒక రియల్ లైఫ్ సస్పెన్స్ థ్రిల్లర్. కొన్నేళ్లుగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన అగ్రస్థానంలో నిలబెట్టాల్సిన గొప్ప మేధావులు ఒకరి తరువాత ఒకరు నిశ్శబ్దంగా మాయమైపోతున్నారు. ఇలా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోతున్న మన శాస్త్రవేత్తల మరణాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను మిస్టరీగా మారాయి. అసలు ఈ మరణాల వెనుక ఉన్నది ఎవరు? కంప్లీట్ అనాలిసిస్ వాటి నేత్రాస్ లెన్స్ లో. లెట్స్ స్టార్ట్. భారతదేశ అణు అంతరిక్ష రంగాలను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఇద్దరు ధృవతారల మరణాలు ఇప్పటికీ వీడని మిస్టరీలే. భారత అణుశక్తి పితామహుడు హోమీ జహంగీర్ బాబా 1966లో ఆల్ప్స్ పర్వతాల్లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. అయితే ఇది కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదం కాదని, భారత్ అణుబాంబును తయారు చేయకుండా అడ్డుకునేందుకు అమెరికా నిఘా సంస్థ CIA చేసిన అసాసినేషన్ అనే వాదన వినిపిస్తూ ఉంటుంది. మరోవైపు భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ మరణం కూడా అలాంటిదే. 1971లో కేరళలోని కోవలం రిసార్ట్లో ఆయన విగత జీవిగా కనిపించారు. పూర్తి ఆరోగ్యంగా ఉండి ఎటువంటి గుండె సంబంధిత సమస్యలు లేని వ్యక్తి అకస్మాత్తుగా ఎలా చనిపోయారు అన్నది ప్రశ్నార్థకం. కనీసం పోస్ట్ మార్టం కూడా నిర్వహించకుండానే హడావుడిగా అంత్యక్రియలు జరిపించడం వెనుక భారీ కుట్ర దాగి ఉందన్న చర్చ ఇప్పటికీ కొనసాగుతోంది. మన దేశపు అణు అంతరిక్ష పునాదులను దెబ్బతీసేందుకు జరిగిన అంతర్జాతీయ కుట్రలో భాగంగానే ఈ గొప్ప మేధావులు బలైపోయారా అనే అనుమానాలు అలాగే ఉండిపోయాయి. సరిగ్గా ఇలాగే కైగా అణు విద్యుత్ కేంద్రం శాస్త్రవేత్త లోక్నాథన్ మహాలింగం ఒకరోజు అదృశ్యమైపోయారు. కొద్ది రోజుల తరువాత ఆయన డెడ్ బాడీ సమీపంలోని కాళీ నదిలో కనిపించింది. ఆయన మరణానికి కొద్ది రోజుల ముందే అక్కడి సిబ్బందికి ఫుడ్ పాయిజనింగ్ జరగడం పెను సంచలనంగా మారింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అణు కేంద్రంలో ఆహారం కలుషితం కావడం, ఆ వెంటనే ఒక కీలక శాస్త్రవేత్త శవమై కనిపించడం వెనుక అదృశ్య హస్తం ఉందనే చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదంతా కోఇన్సిడెన్స్ అంటే నమ్మగలమా? రీసెంట్ గా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బాక్లో పనిచేసే యంగ్ అండ్ బ్రిలియంట్ సైంటిస్టులు వరుసగా రైలు ప్రమాదాల్లోనూ సూసైడ్స్ చేసుకుని చనిపోతున్నారు. పోలీస్ రికార్డ్స్ వీటిని పర్సనల్ ఇష్యూస్ అని కొట్టిపారేస్తున్న నెటిజన్స్ మాత్రం ఇది దేశంపై జరుగుతున్న సైలెంట్ అటాక్ అంటున్నారు. ఇక నంబి నారాయణన్ కేసు. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ను ఒక తప్పుడు గూఢచారి కేసులో ఇరికించి ఆయన కెరియర్ను నాశనం చేశారు. దీనివల్ల క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీలో ఇండియా కనీసం 15 నుండి 20 ఏళ్లు వెనుకబడిపోయింది. ఇది కూడా ఒక అంతర్జాతీయ కుట్రలో భాగమే అని చాలా మంది నమ్ముతారు. 2009-2013 మధ్యకాలంలో కేవలం ఆ 4 ఏళ్లలోనే దాదాపు అణుశాస్త్రవేత్తలు అసహజ రీతిలో అన్యాచురల్ డెత్స్తో మరణించారని భారత ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్లో చెప్పింది. ఇందులో కొంతమంది అదృశ్యం అవ్వడం, మరికొంతమంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం విచిత్రం. బట్ వీటి వెనుక సైలెంట్ కిల్లర్స్ ఎవరో ఉన్నారు. చాలా మంది శాస్త్రవేత్తలు తమ ఇళ్లల్లోనే ఉరేసుకుని చనిపోయినట్టు దొరికారు. పోలీసులు వీటిని డిప్రెషన్ అని క్లోజ్ చేసిన అంత బ్రిలియంట్ మైండ్స్ అందరూ ఒకేలా ఎందుకు ఆలోచిస్తారు అనేది $1 మిలియన్ ప్రశ్న. మనలో చాలా మందికి వార్ అంటే ఓన్లీ బార్డర్లో గన్లతో జరిగేదే అనే అభిప్రాయం ఉంది. బట్ అసలైన యుద్ధం ల్యాబ్లలో, మేధావుల మెదళ్లలో జరుగుతుంది. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆ దేశంపై బాంబులు వేయక్కర్లేదు, ఆ బాంబులు తయారు చేసే మెదళ్లను ఖతం చేస్తే చాలు. వినడానికి భయంకరంగా ఉన్నా ఇదే నిజం. వరల్డ్ వైడ్గా ఎంతో మంది సైంటిస్టులు అలాగే చనిపోయారు. ఇరాన్ అణు పితామహుడు మొహసిన్ ఫఖ్రీజాదేని నడి రోడ్డుపై అతి కిరాతకంగా చంపేశారు. ఏదో షూటర్ వచ్చి కాల్చలేదు, శాటిలైట్ ద్వారా నడిచే ఒక రిమోట్ కంట్రోల్ మెషిన్ గన్తో ఆయన్ని టార్గెట్ చేశారు. ఎంతవరకు నిజమో కానీ దీని వెనుక ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ ఉందని ప్రపంచమంతా కోడైకొస్తూ ఉంటుంది. 2003 యుద్ధం తరువాత ఇరాక్ కోలుకోకుండా ఉండటం కోసం దాదాపు 500 మంది అణు శాస్త్రవేత్తలను హత్య చేశారు లేదా అదృశ్యం చేశారు. ఒక దేశపు టెక్నాలజీని సృష్టించే బ్రెయిన్స్ అన్ని ఇలా క్లీన్ స్వీప్ అయిపోయాయి.
ఇందులో పారాడాక్స్ ఏంటంటే 2023 నుండి అమెరికాలో కూడా దాదాపు 10 మంది అంతరిక్ష శాస్త్రవేత్తలు అదృశ్యం అవ్వడం లేదా మరణించడం. అసలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా టెక్నాలజీ డెవలప్ కాకుండా అమెరికానే కుట్రలు చేస్తూ ఉంటుంది అనేది ఒక ఆరోపణ. అలాంటిది అమెరికానే టచ్ చేశారు. అమెరికన్ సైంటిస్టులనే కనుమరుగయ్యేలా చేశారు. వైట్ హౌస్ డైరెక్ట్గా ఆందోళన వ్యక్తం చేస్తోంది ఇప్పుడు దీని మీద. ఈ సైంటిస్టులు ఇలా చనిపోవడానికి కారణం వీళ్లకు ఏలియన్స్ గురించి తెలుసనా, లేక దేశం కోసం ఏదైనా పవర్ఫుల్ వెపన్ తయారు చేస్తున్నారనా? టాలెంట్ ఇలా సడన్ గా మాయమైపోవడం వెనుక ఉన్న ఆ బిగ్ బాస్ ఎవరు? ఇండియాలో అణుశాస్త్రవేత్తల వరుస మరణాల వెనుక కేవలం లోకల్ పాలిటిక్స్ ఉన్నాయని అనుకుంటే పొరపాటే. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక పెద్ద నెట్వర్క్ ఆపరేషన్. రీసెంట్గా అమెరికాలో జరిగిన ఈ సంఘటనలు చూస్తే మీరు షాక్ అవుతారు. పెంటగాన్లో టాప్ లెవెల్ స్పేస్ రీసెర్చ్ చేసిన మేజర్ జనరల్ విలియం నీల్ మెక్కాస్లాండ్ కథ ఒక మిస్టరీ. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన తన ఇంటి నుండి సడన్ గా మాయమయ్యారు. తన ఫోన్, కళ్ళజోడు, వాచ్ అన్ని ఇంట్లోనే ఉన్నాయి, కానీ ఆయన మాత్రం లేరు. ఇందులో కాన్స్పిరసీ థియరీ ఏంటంటే 1947 నాటి రోస్వెల్ యుఎఫ్ఓ క్రాష్ రహస్యాలు ఈయనకు తెలుసని, వికీలీక్స్ హ్యాకింగ్లో కూడా ఈయన పేరు బయటపడటం వల్లే ఈయన్ని మాయం చేశారని టాక్. ఈ లిస్ట్లోని మరో సైంటిస్ట్ మోనికా రెజా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ డైరెక్టర్గా చేశారు. టైమ్ 1658, డేట్ 24/20/26. ఆ రోజు అదృశ్యం మరింత విస్తుగొలుపుతోంది. సో గతేడాది జూన్లో తన ఫ్రెండ్ కంటే కేవలం 30 అడుగుల వెనుక నడుస్తున్న ఆమె క్షణాల్లో గాల్లో కలిసిపోయినట్టు మాయమైపోయారు. ఇప్పటికీ ఆమె ఆచూకీ లేదు. అసలు అంత తక్కువ దూరంలో ఉండగానే ఒక మనిషి ఎలా మాయమవుతారు? అదృశ్యమైపోవడాలే కాదు, టార్గెట్ చేసి మరీ చంపేస్తున్నారు. దీన్నే సైలెన్సింగ్ ద సైంటిస్ట్ అనొచ్చు. MIT ప్రొఫెసర్ అండ్ ఫ్యూజన్ ఎనర్జీ ఎక్స్పర్ట్ అయిన సునో లోరిరోను డిసెంబర్లో తన ఇంట్లోని కాల్చి చంపేశారు. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖగోళ శాస్త్రవేత్త అయిన కార్ల్ గ్రిల్మేయర్ ఏడాది ఫిబ్రవరిలో తన ఇంటి ముందే గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. డొనాల్డ్ ట్రంప్ సైతం దీనిపై రియాక్ట్ అయ్యారు. ఇది కాకతాళీయమా లేక కుట్రనా అనేది త్వరలోనే తేలుస్తామని ప్రకటించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైట్ హౌస్ ఇచ్చే నివేదిక కోసం ఇప్పుడు ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. ఒక్కొక్కరి మరణాన్ని లేదా అదృశ్యాన్ని విడివిడిగా చూస్తే అన్ని న్యాచురల్ డెత్స్ గానే కనిపిస్తాయి. బట్ ఆ డాట్స్ అన్ని కలిపితే, ఆ మరణాలు, అదృశ్యాలను కలిపి చూస్తే కుట్రలే కనిపిస్తాయి. కాదంటారా? ఇది వాటి నేత్రాస్ లెన్స్. నేత్ర.